జగను ఆ పడవలో కొత్తగా ఎక్కింది చంద్రబాబు నాయుడు. అది తెలుగుదేశం బీజేపీ అవగాహనలో అది కూడా భాగం. మీరు జగన్ను వదిలిపెట్టనక్కర్లేదు, మీరు జగన్తో స్నేహంగా ఉంటే ఉండండి, కానీ నాతో కూడా స్నేహం చేయండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ గారు ఒక మాట ప్రస్తావించి చాలా సర్కస్ చేశారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడడం పోలింగ్ అయిన అదేది ఈ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మానేశారు. కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్ బీజేపీ. మాకు ఇద్దరితో కూడా నేను అప్పుడు వేరు, రేపు ఇప్పుడు ఎలక్షన్ రేపు రిజల్ట్ వచ్చింది చెప్తుంది అదే సార్, వాళ్ళకి అది చాలా లాభమా ఇది లాభమా? మీరు కాదండి, వాళ్ళు ఏమన్నా కమ్యూనిస్టుల జ్యోతిబాసును పిలిచి ప్రధానమంత్రిని కావాలని మేము అందరం తీర్మానించామంటే కూడా లేదు, మాకు సొంత బలం లేదు కాబట్టి చాలదు కాబట్టి మేము ఉన్నామని ఆయన మానేశాడు. కానీ అలా ఏముండదు, అందరూ అలా ఎందుకుంటారు? వాళ్ళు కేంద్రంలోనే అధికారం ఉంటే కనీసం రాష్ట్రంలో కొంత మనకు హోల్డ్ మిగులుతుంది. ఇందాక బుద్ధా వెంకన్న గారు చెప్తుంది ఏంటి, దాంట్లో ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు లోకేష్ కేంద్ర మంత్రి అవ్వాలని చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికే పవన్ వర్సెస్ లోకేష్ లాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు, లోకేష్ను కూడా కొద్దిగా ఒక అడుగు వెనక్కి బాబు అని చెప్పిన వాళ్ళు, రేపు పొద్దున పవన్ను మటుకు కేంద్ర మంత్రిని చేసి తెలుగుదేశం పార్టీకి లేదా లోకేష్కు ఆ స్టేట్ ఇది లేకుండా వాళ్ళు చూస్తారా? ఓకే, ఇది కీలక ప్రశ్న కదా. ఇవన్నీ న్యాచురల్ క్వశ్చన్స్. ఇవి ఏం చేస్తారో మనం చూడొచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు ఇది అభ్యంతరం కాదు, ఇది అయితే మరింత కోరుకుంటారు. బట్ పవన్ విషయం నేను చెప్పలేను, ఎందుకంటే పవన్ మంత్రి పదవి తీసుకొని తన సినిమాలు వీటన్నిటి నుంచి లాక్ అవుతారా, తన ఫ్రీడమ్ అట్టి పెట్టుకొని చేస్తారన్నది ఇట్ ఇస్ ఎ ఓపెన్ క్వశ్చన్. అది బహుశా చిరంజీవి గారు ఏమైనా చెప్తే వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకోవాల్సిందే, కానీ మీరు నేను ఇదంతా కూడా ఎప్పుడు వాళ్ళకు ఆ పరిస్థితి వస్తే, రాష్ట్రంలో మెజారిటీ రాకపోయినా కేంద్రంలో బీజేపీ ఎట్లయినా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే లేదా ఒక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే, కేసీఆర్ అన్నారు కదా రేపు ఎన్నికల తర్వాత మనకి అవకాశం వస్తుందని, మరి అటువంటి అవకాశం ఇంకోరికి కూడా వస్తే, ఇప్పుడు బీజేపీతో కలవటం అన్న పని జగన్ అయితే చేయడు. అంటే ఇది హైపోథెటికల్ క్వశ్చన్ వేశారు కాబట్టి నేను హైపోథెటికల్ ఆన్సర్ ఇస్తాను. నేను వైసీపీ దాని సోషల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం బీజేపీతో కలిసి ప్రభుత్వంలో చేరే అవకాశం చాలా తక్కువ. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు రాష్ట్రంలో జరిగిన దాని మీద తదుపరి అయితే నేను చెప్పలేను యాజ్ ఇట్ ఈస్గా. రెండోది వాళ్ళు అధికారంలో ఉన్నారు, సంకేతాలు మాకున్న ఏదో చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇది వరకు బీజేపీతో చేరింది ఒకసారి చేరింది, ఒకసారి స్పీకర్ తీసుకుంది, 3 సార్లు జట్టు కట్టింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కలవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిర్ణయించుకోవాల్సిందంతా తనకు ఛాన్స్ ఇస్తే, ఆఫర్ ఇస్తే ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిసి ఒక కిషన్ రెడ్డికి మటుకే మోదీ గారు పదవి ఇచ్చారు. ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే. ఏమీ ఉదారంగా ఈ రాష్ట్రాలు నేను తీసుకోవాలి కదా అని ఆయన ఏం చేయలే. లేదు, ఆయన మించి హిందుత్వ ప్రదర్శించిన బండి సంజయ్ కూడా ఆయన ఏమి ఇవ్వాల. హీఈస్ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్. అందుకని పవన్ కళ్యాణ్ విషయంలో మీరు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో సంబంధాలకు కేంద్రానికి ఏం సంబంధం లేదు. రెండోది అది వస్తే కూడా పవన్ పర్సనల్ ఛాయిస్ ఏదో ఒకటే ఉంచుకోవాలి కదా. ఏది అటు సినిమాలన్నా చేయాలి అంతే కదా. ప్రతిరోజు ఒక వర్మాల్ని పిల్లలు వేస్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి వేస్తాడు, ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. చిరంజీవి గారు కూడా మీరు గుర్తిస్తే ఆయన కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్ననాళ్ళు చేయలే. అవును, ఎన్టీఆర్ గారు కూడా ఎంపీగా ఉన్నట్టున్నాడు, కేంద్ర మంత్రి ఉన్ననాళ్ళు ఆయన చాలా ఇష్టపడి విశ్వామిత్ర వేసుకున్నాడు. ఆ విశ్వామిత్ర సృష్టిలాగా అది పోయింది ఇది పోయింది అన్నట్టుగా. మేజర్ చంద్రకాంత్ ఏదో ఒకసారి చేశారులేండి ఆయన. అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా లేరు. మేజర్ చంద్రకాంత్ అప్పటికి ఆయన ఓడిపోయారు. 89 నుంచి 94 ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. అది కూడా నేను మా ట్రస్ట్కి ఇప్పించానని ఆయన చెప్తున్నారు. మీరు అదొకటే గుర్తుపెట్టుకుంటే ఎట్లా, అన్నీ విఫలమయ్యాయి. కానీ సామ్రాట్ అశోక చేశాడు, మహాకవి శ్రీనాథ్ చేశాడు, ఇంకొకటి ఏదో 3-4 సినిమాలు ఈ గ్యాప్లో ఆయన విడుదల చేసుకున్నాడు. ఆయన అభిరుచిలో ఉండే అంతకుముందు చేయలేకపోయినవి. ఇందులో మేజర్ చంద్రకాంత్ ఒకటి డబ్బులు తీసుకొచ్చింది. ఆ డబ్బులు మోహన్ బాబుకి వచ్చాయి. ఆయన ఇచ్చేదేదో బ్రహ్మర్షి విశ్వామిత్ర అప్పుడేనా 89 అండి, అది 90లో 89 ఓడిపోయాడు. కానీ ఉండగానే మొదలు పెట్టాడు. ఓకే, సో ఆమె ఎవరు మీనాక్షి శేషాద్రితో డ్యాన్స్, ఇదంతా పెద్ద ఇది అది అయింది.
షార్ట్ ఓపెన్ చేశారు. అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చొని ఆయన ఇలా విశ్వామిత్రుడు సంతకాలు పెట్టే అపూర్వ దృశ్యం మీరు చూడాలంటే అప్పుడు చూడాలి. ముఖ్యమంత్రి ఫైల్స్ అన్నీ అక్కడ ఆఫీసర్లు అందరూ ఇలా నిలబడి ఉంటారు. అదే నందమూరి తారక రాముడికి చెల్లింది. అనేక వేషాలు వేసినట్టే విశ్వామిత్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయన వేషం వేశాడు. ఆ సినిమా పోయింది. అది విడుదల కాలం. ఇంతలో ఎన్నికలు ప్రకటించారు. ఎన్నికలు ప్రకటించేసరికి సినిమా మొదటి షాట్ మీనాక్షి శేషాద్రితో ఆపేసి ఎన్నికల ప్రచారంలో దూకారు. ఎన్నికలు పోయాయి. పోయిన తర్వాత మళ్ళీ ఆలస్యంగా అది విడుదల చేశారు. 91లో అది విడుదలైనట్టుంది. అది ఎక్కువ రోజులు ఆడలేదు, ఎక్కువ శ్రమ పెట్టలేదు. మేము వెళ్ళాము. మేము రామకృష్ణ థియేటర్లో దాని ప్రివ్యూ వేశారు. విపి సింగ్, ఉపేంద్ర అప్పుడు కేంద్ర మంత్రి. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, విపి సింగ్ రాలేదులే, కానీ ఉపేంద్ర వచ్చాడు. అది అయిన తర్వాత ఆయన ఈ గ్రీన్లాండ్స్లో సత్కారం చేశాడు. మీరు చాలా భారాలు పెడుతున్నారు అన్నాడు. నేను చాలా మొత్తానికి ఆ సినిమా పోయింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంజీఆర్ ఎప్పుడు చేయలేదు, జయలలిత ఎప్పుడు చేయలేదు.